జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు రమా ఏకాదశి మహత్యం కథ విందామా. ముచుకుందుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతడు స్వర్గరాజు ఇంద్రుడికి మంచి మిత్రుడు. యమరాజు, వరుణుడు, కుబేరుడు, విభీషణుడు వాళ్ళందరితోటి అతనికి స్నేహం ఉండేది. ఆ రాజు ఎప్పుడు విష్ణు భక్తిలో అనురక్తుడై ఉండేవాడు. తన రాజ్యాన్ని చక్కగా పాలిస్తూ ఉండేవాడు. కొంతకాలానికి ముచుకుందునికి ఒక కుమార్తె కలిగింది. ఆమెకు చంద్రబాగ అని పేరు పెట్టారు. ఆమెకు చంద్రసేనుని తనయుడైన శోభనుడితో వివాహం జరిగింది. శోభనుడు ఒక ఏకాదశి రోజు తన మామగారింటికి వచ్చాడు. అది చూసి చంద్రబాగ కలవరపడింది. ఇప్పుడు ఏం చేయాలి? నా భర్త దుర్బలుడు, ఆకలిని కూడా తట్టుకోలేడు. నా తండ్రి ఏమో మరీ కఠినుడు. ఏకాదశికి ముందు రోజు నా తండ్రి ఒక సేవకుని పంపి ఎవరు ఏకాదశి రోజున అన్నం తినవద్దని చాటింపు కూడా వేస్తాడు అని అనుకుంటూ ఉంది. ఆ ఆచారం విన్న శోభనుడు భార్యతో, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నా ప్రాణం రక్షింపబడటానికి, అలాగే రాజాజ్ఞను ఉల్లంఘించకుండా ఉండడానికి ఏం చేయాలో చెప్పన్నాడు. అప్పుడు చంద్రబాగ తన భర్తతో ఇలా అంది: మనుషుల మాట అటుంచండి. నా తండ్రి రాజ్యంలో ఏనుగులు, గుర్రాలు, ఇతర జంతువులకు కూడా ఆహారం ఉండదు. ఈ మనుషులు ఎట్లా తినగలుగుతారు? ఒకవేళ తప్పకుండా తినవలసే ఉంటే మీరు మీ ఇంటికి వెళ్ళవలసి వస్తుంది. అది ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి అంది. అప్పుడు శోభనుడు, నువ్వు చెప్పింది సత్యమే, కానీ నాకు ఏకాదశి వ్రతపాలన చెయ్యాలని ఉంది. నాకు ఏం జరగాల్సి ఉందో అదే జరుగుతుంది అన్నాడు. అలా అనుకొని శోభనుడు ఈ పవిత్ర ఏకాదశి వ్రతపాలన చేస్తూ ఉన్నాడు. కానీ అతడు ఆకలి దప్పికలతో నీరసించిపోయాడు. అంతలో సూర్యాస్తమయం అయిపోయింది. వైష్ణవులు, పుణ్యాత్ములు అందరూ ప్రసన్నులయ్యారు. ఓ రాజసింహమా, ఆ రాత్రి వారంతా సంకీర్తన అర్చనలతో గడిపేశారు. కానీ ఆ రేయి గడపడం శోభనునికి అసాధ్యమైంది. సూర్యోదయం లోపలనే అతడు దేహం చాలించాడు. ముచుకుందుడు శోభనునికి చందనపు కంటలతో చితిపేర్చి దహన సంస్కారాలు చేశాడు. ముచుకుందుడి ఆజ్ఞ మేరకు చంద్రబాగ సతీ సహగమనం మానుకుంది. భర్తకు అంత్యక్రియలు జరిగిన తర్వాత ఆమె తండ్రి ఇంటిలోనే నివసిస్తూ ఉంది. అంతలో రమా ఏకాదశి వ్రతపాలన ప్రభావంగా శోభనుడు దేవపురం అనే రాజ్యానికి రాజుగా జన్మించాడు. అది మందర పర్వతం పైన ఉన్నది. రత్న ఖచ్చితమైన బంగారు స్తంభాలు కలిగి, మణిఖచ్చితమగు గోడలు కలిగి ఐశ్వర్యత ప్రాసాదంలో అతడు నివసిస్తూ ఉన్నాడు. మణిమయమైన బంగారు కిరీటం ధరించిన అతనికి తెల్లని ఛత్రం పట్టబడి ఉండేది. కన్న కుండలములతో, కంఠాభరణములతో, బంగారు భుజకీర్తులతో, కంకణాలతో అలంకృతుడై అతడు రాజసింహాసనం కూర్చునేవాడు. గంధర్వుల చేత, అప్సరసుల చేత సేవింపబడుతూ ఉండేవాడు. అతడు చూడటానికి ఇంద్రుడి వలె అనిపిస్తూ ఉండేవాడు. ఆ ముచుకుందపుర నివాసి అయిన సోమశర్మ అనే బ్రాహ్మణుడు శోభనుని రాజ్యానికి తీర్థయాత్రలు చేస్తూ వచ్చాడు. శోభనుడు ముచుకుందుని అల్లుడని భావించి ఆ బ్రాహ్మణుడు అతని వద్దకు చేరాడు. బ్రాహ్మణుని చూడగానే రాజు నిలబడి నమస్కరించాడు. అతడు బ్రాహ్మణ్ణి కుశలం అడిగాడు. తర్వాత ముచుకుందుడు, అతని భార్య చంద్రబాగ, ముచుకుందపుర జనుల గురించి క్షేమ సమాచారాలు కూడా అడిగాడు. అప్పుడు బ్రాహ్మణుడు అందరి క్షేమ సమాచారాలు తెలిపాడు. అక్కడ ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవిస్తున్నారని తెలిసిన బ్రాహ్మణుడు, రాజా, ఇంతటి సుందరమైన నగరాన్ని ఇంతకు మునుపు నేను ఎన్నడూ చూడలేదు. నీకు ఈ రాజ్యం ఎలా లభించిందో చెప్పవలసిందని అడిగాడు. అప్పుడు శోభనుడు ఇలా చెప్పాడు: ఆశ్వీజ కృష్ణపక్షంలో వచ్చే రమా ఏకాదశిని పాటించిన ప్రభావం వల్లనే నాకు ఈ తాత్కాలికమైన రాజ్యం లభించింది. ఈ రాజ్యం శాశ్వతంగా ఉండిపోయే విధానం ఏమిటో నాకు చెప్పవలసింది. నేను ఏకాదశి వ్రతాన్ని శ్రద్ధారహితంగా చేసిన కారణంగా ఈ అస్థిరమైన రాజ్యం లభించింది. ఈ విషయాలు చంద్రబాగకు తెలపండి. ఆమె దీన్ని సుస్థిరమనర్చగలే సామర్థ్యం కలిగింది అన్నాడు. అది విని బ్రాహ్మణుడు ముచుకుందపురానికి వెళ్ళి విషయమంతా చంద్రబాగకు తెలిపాడు. అది విన్న చంద్రబాగ అమిత ఆనందభరితురాలై తాము విన్నదంతా కలలాగా ఉన్నదని ఆమె చెప్పింది. అప్పుడు సోమశర్మ ఆమెతో, అమ్మ, నీవు నీ భర్తను దేవపురిలో స్వయంగా చూశాను. నేను నీ భర్తని. ఆ పురము సూర్యప్రభలతో వెలిగిపోతుంది, కానీ ఆ రాజ్యం సుస్థిరంగా లేదని అతడు చెప్పాడు. కాబట్టి ఏదో విధంగా రాజ్యాన్ని నువ్వు సుస్థిరం చేయాలి అన్నాడు. అప్పుడు చంద్రబాగ తన భర్త వెంట తీసుకోమని వెళ్ళమని బ్రాహ్మణ్ణి అర్థించింది. ఆ పుణ్య పరిపాకంతో ఆ రాజ్యాన్ని తాను సుస్థిరం చేయగలనని చెప్పింది. భార్యాభర్తలైన తాము కలుసుకుని ఏర్పాట్లు చేయమని, ఆ విధంగా భార్యాభర్తలు కలిసేందుకు సహాయపడితే పుణ్యం కలుగుతుందని ఆమె బ్రాహ్మణుతో అంది. ఆ తర్వాత సోమశర్మ చంద్రబాగను మందర పర్వత సమీపంలో ఉన్నట్టు
వామదేవ ఆశ్రమాన్ని తీసుకుని వెళ్ళాడు. దేదీప్యమానమగు ముఖవర్చస్సు కలిగిన చంద్రభాగ యొక్క కథ విన్న తర్వాత వామదేవుడు ఆమెకు వేదమంత్రోపదేశం చేశాడు. వామదేవుడు వసగిన మంత్ర ప్రభావం వలన ఏకాదశి వ్రత మహిమ వలన చంద్రభాగ వెంటనే ఆధ్యాత్మిక శరీరాన్ని పొందింది. తర్వాత ఆమె వెంటనే వెళ్ళి ఆనందంతో తన భర్తను కలుసుకుంది. భార్యను చూడగానే శోభనుడు పరమానంద భరితుడై పూర్ణ సంతుష్టిని పొందాడు. అప్పుడు చంద్రభాగ ఇలా అంది భర్తతో, నా మంచి మాటలు వినండి. నేను నా తండ్రి ఇంట్లో 8 ఏండ్ల వయసు నుండే ఏకాదశి వ్రత పాలన చేస్తున్నాను. ఆ పుణ్యమంతా మీ రాజ్యాన్ని సుస్థిరం చేసి ప్రళయాంతం వరకు దీన్ని సమృద్ధిగా నిలుపుగాక అని అన్నది. ఆ తర్వాత ఆమె వివిధ నగలతో అలంకృతమైన దివ్య శరీరంతో భర్తతో కలిసి సుఖజీవనం గడిపింది. రమా ఏకాదశి ప్రభావం వలన శోభనుడు కూడా దివ్య శరీరాన్ని పొంది మందర పర్వత చర్యల్లో విహరించాడు. కనుక ఈ ఏకాదశి కామధేనువు లేక చింతామణి వంటిది. ఈ ఏకాదశి మహిమ ఖచ్చితంగా పాటించేవాడు బ్రహ్మహత్య పాతక వంటి పాప నుండైనా నిస్సందేహంగా బయటపడతాడు. నల్లగోవు తెల్లగోవు రెండు కూడా తెల్లని పాలే ఇస్తాయి కదా. అలాగే కృష్ణపక్ష ఏకాదశి శుక్లపక్ష ఏకాదశి రెండూ కూడా వ్రత నియమాలను మోక్షాన్ని ప్రసాదిస్తాయి. ఈ ఏకాదశి మహిమను వినేవాడు సమస్త పాపాల నుండి బయటపడి విష్ణులోకంలో ఆనందంగా నివసిస్తాడు. జై శ్రీమన్నారాయణ.